Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. ఓం నమ శివాయ అని కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కథ విన్నవారికి శుభం కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శివుడు ఎలా పుట్టాడో తెలుసుకుందామా? శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు? ఆ అమ్మకు అదే ప్రశ్న. ఏంటో చూద్దామా? శివుడు జన్మ ఎలా జరిగింది, తల్లిదండ్రులు ఎవరు అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు, ఆ అమ్మకు అదే ప్రశ్న అంటే ఏంటో చూద్దాం. అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఏ ఆపదలు లేకుండా ఆనందంగా ఉంటాడు. తల్లి ఎప్పుడూ తన బిడ్డ ఆరోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డ పైన ఏ తల్లి అయినా అమిత ప్రేమను పెంచుకుంటుంది. కానీ ఇక్కడ భగవంతునికే తల్లిగా మారి తన ప్రేమను ఎలా చూపించిందో చూద్దాం. అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఏ ఆపదలు లేకుండా ఆనందంగా ఉంటాడు. తల్లి ఎప్పుడూ తన బిడ్డ ఆరోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డ పైన ఏ తల్లి అయినా అమిత ప్రేమను పెంచుకుంటుంది. కానీ ఇక్కడ భగవంతునికే తల్లిగా మారి తన ప్రేమను ఎలా చూపించిందో తెలుసుకుందాం. అభవుడైన శివుని గురించి ఒక తల్లి ఆలోచనలో పడింది. శివుణ్ణి అభవుడు అంటారు కదా, అదేంటి, ఆయనకు పుట్టుక లేదా? ఆ తల్లి కడుపున పుట్టలేదా? చాలా ఆశ్చర్యంగా ఉందే. మరి శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు? అంతా అయోమయంగా ఉంది అనుకుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరనుకుంటున్నారా? ఆమె బెజ్జ మహాదేవి. ఆమె ముక్తావుగా అమ్మవ్వగా శంకరుని చేతనే కీర్తించబడింది. నిత్యత్వాన్ని పొందింది. ఆమె లింగ పూజలు చేస్తున్నంత సేపు ఆమెలో తెలియని బాధ చోటు చేసుకుంది. శివుడు తల్లి చిన్నప్పుడే చనిపోయిందేమో అని బాధపడింది. చివరకు బెజ్జ మహాదేవికి తన ప్రశ్నకు సమాధానం దొరికింది. బెజ్జ మహాదేవి బాలపరమేశ్వరుని చేసుకొని అతనికి ఎన్నో సేవలు ఎన్నెన్నో పరిచర్యలు చేసింది. ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగుడికి సర్వోపచారాలు చేసింది. అవి ఉపచారాలని ఆమెకు తెలియదు. తల్లి లేని శివుడికి తల్లి అయి పసిబాలుని అలా పెంచన్నది ఆమె ఆలోచన. శివునికి కొరత లేకుండా చెయ్యాలి అన్నది ఆమె కోరిక. శివుడు శిశువు రూపంలో ఉన్నాడు కదా, ఆ శివుడికి నీళ్లు పోయటం దగ్గర నుంచి అన్ని పనులు చేయసాగింది ఆ బెజ్జ మహాదేవి. ఆమె తన కాళ్లను భారచాపి పసిలింగమూర్తిని కాళ్ళపై వేసుకొని పోచింది. కనుముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా వత్తి తీర్చిదిద్దింది. పొట్టను ఒత్తి బోర్లా పడుకోబెట్టి నీళ్లు దోసిళ్లతో చరిచి వీపు నిమిరింది. ఇదంతా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే. అదే చేసింది ఈ తల్లి కూడా. ఉగ్గు పోసింది. పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది. పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్రపుచ్చింది. ఆ తల్లి నిస్వార్థ ప్రేమకు లొంగిపోయాడు బోలాశంకరుడు. కైలాసనాథుడనే లాలించిన ఆ అమ్మను అనుగ్రహించే ముందు పరీక్షించాలనుకున్నాడు. అంతే, అంగిట ముళ్ళు రోగం తెచ్చుకున్నాడు. లింగమూర్తి పాలు తాగటానికి, వెన్న తినటానికి నోరు తెరవటం లేదు. తల్లి పాలు కూడా త్రాగటం లేదు. ఆ తల్లి బాధ అంతా ఇంతా కాదు. రకరకాల ప్రయత్నాలు చేసింది. నాయన, ఒక్కగానొక్క కొడుకువి కదరా, నువ్వు లేకపోతే నేనెలా జీవించాలి అని తల్లి ఎంతో బాధపడింది. చివరకు ఆ తల్లి నువ్వు లేక జీవించలేను అంటూ తన ప్రాణం తీసుకోవడానికి నిర్ణయించుకుంది. తన తలను నరుక్కోపోయింది. తల్లి ప్రేమను చూసి నిశ్చేష్టుడైన విఠలాక్షుడు తటాలున సాక్షాత్కరించాడు. తల్లి ప్రేమను పరీక్షించి ఓడిపోయాడు. తల్లి, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. నాయనా, నాకేం తక్కువ తండ్రి, నువ్వు ఏ రోగం లేకుండా ఆరోగ్యాలతో సుఖంగా ఉంటే నాకంతే చాలు అని కోరుకుంది. తల్లి కోరికకు సదాశివుడు పరమానందభరితుడై, నీ వంటి తల్లి ఉండగా రోగాలు ఎలా ఉంటాయి అమ్మా అంటూ
తల్లిని అక్కున చేర్చుకున్నాడు. ముల్లోకాలకు తండ్రి అయిన నాకే తల్లివి గనుక నువ్వు ముత్తైదువుగా ప్రసిద్ధి చెందుతావని వరమిచ్చాడు ఆ శివయ్య. శివయ్య లీలలు మరిన్ని మీరు వినాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో చిన్నపిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి కాలక్షేపానికి మంచి మంచి నవలలు అండ్ ఫన్నీగా సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. అదేవిధంగా అండి, శ్రీరాముడు దేవుడు అయి ఉండి కూడా మానవ రూపం ఎత్తి సీతమ్మ శ్రీరాముడు వాళ్ళ రామాయణం కూడా మన ఛానల్లో ఉంది. అన్ని ఎపిసోడ్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు వినవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Go some thanks for your support.